నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పావని పైరెడ్డి. ఐఎమ్ అన్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ ముఖద్వారానికి అంటే సర్విక్స్కి డెవలప్ అయ్యే క్యాన్సర్. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే త్రూ సెక్షువల్ కాంటాక్ట్, మెయిన్ సెక్షువల్ కాంటాక్ట్. బట్ దేర్ ఆర్ అదర్ వేస్ ఆల్సో లైక్ ఫోమైడ్స్, మదర్ టు చైల్డ్, బట్ మెయిన్ ఇస్ సెక్షువల్ కాంటాక్ట్. సెక్షువల్ కాంటాక్ట్లో కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఉంటుంది. సో ఇలా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఎవరిలో క్యాన్సర్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వీ డోంట్ నో. సో ఏంటి అంటే మనము ఆల్మోస్ట్ 80-90% ఇద్దరు మేల్ అయిండొచ్చు, ఫీమేల్ అయిండొచ్చు, బిలో ద ఏజ్ ఆఫ్ 50 years అందరము ఏదో ఒక విధంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్ట్ అవుతామండి. కానీ ఇదే ట్రికీ థింగ్, ఇన్ఫెక్ట్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ అస్ విల్ నాట్ షో ఎనీ సిమ్టమ్స్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పావని పైరెడ్డి. ఐఎమ్ అన్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ ముఖద్వారానికి అంటే సర్విక్స్కి డెవలప్ అయ్యే క్యాన్సర్. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే త్రూ సెక్షువల్ కాంటాక్ట్, మెయిన్ సెక్షువల్ కాంటాక్ట్. బట్ దేర్ ఆర్ అదర్ వేస్ ఆల్సో లైక్ ఫోమైడ్స్, మదర్ టు చైల్డ్, బట్ మెయిన్ ఇస్ సెక్షువల్ కాంటాక్ట్. సెక్షువల్ కాంటాక్ట్లో కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఉంటుంది. సో ఇలా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఎవరిలో క్యాన్సర్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వీ డోంట్ నో. సో ఏంటి అంటే మనము ఆల్మోస్ట్ 80-90% ఇద్దరు మేల్ అయిండొచ్చు, ఫీమేల్ అయిండొచ్చు, బిలో ద ఏజ్ ఆఫ్ 50 years అందరము ఏదో ఒక విధంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్తో ఇన్ఫెక్ట్ అవుతామండి. కానీ ఇదే ట్రికీ థింగ్, ఇన్ఫస్ అందరం చాలా వరకు ఇమ్యూనిటీ, మన ఓన్ ఇమ్యూనిటీ ద్వారా ఆ వైరస్ని క్లియర్ చేస్తాము. కానీ 10-20% ఆఫ్ ద పీపుల్ విల్ రీటైన్ ద వైరస్ విత్ ఇన్ దెమ్. ఆ 10-20% ఆఫ్ ద పీపుల్ విల్ క్యారీ ద వైరస్ విత్ ఇన్ దెమ్. ఆ వైరస్ని అలా క్యారీ చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ షో ఎనీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఏదైనా ఉంటుందా అంటే చాలా మంది వరకు ఏం చూపించారు. అది సర్విక్స్లో మల్టిప్లై అవుతూ అలా దాన్ని జెనెటికల్గా వేరియేషన్స్ చేస్తూ అండ్ 10-15 years తర్వాత ఇట్ షోస్ యాజ్ అ క్యాన్సర్. సో ఇది క్యాన్సర్కి డెవలప్ అవ్వడానికి ముందర కొన్ని స్టేజెస్ ఉంటాయండి సర్వైకల్ క్యాన్సర్కి. అంటే ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటాము. ఆ ఫేజ్లో మనం ట్రీట్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్ని. సో అందుకనే సర్వైకల్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ గెట్ స్క్రీన్డ్. సో ఎప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి? సో 25-65 years is the age where you have to get screened. So at the age of 25 you can start getting screened using a pap smear. So మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, తెలుసుకోండి pap smear అంటే ఏంటి అని. సో స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 years you can get screened. దానికంటే ఇంకా హయ్యర్ టెస్ట్ ఉందండి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ DNA టెస్టింగ్ అంటాము. ఇది కూడా యూ కెన్ స్టార్ట్ బై ఏజ్ ఆఫ్ 30 years అండ్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి డెఫినెట్గా టిల్ ద ఏజ్ ఆఫ్ 65 యూ హ్యావ్ టు గెట్ స్క్రీన్డ్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్. నెక్స్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడతాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పావని పైరెడ్డి. ఐఎమ్ అన్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్. ఈ వీడియోలో నేను మీతో మీ పిల్లలకి అంటే 9-14 years మధ్యలో ఉన్న గర్ల్ చైల్డ్ అయినా బాయ్ చైల్డ్ అయినా మీరు ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ గురించి మాట్లాడబోతున్నానండి. అదేనండి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో 9-14 years ఇస్ ద బెస్ట్ ఏజ్ టు వ్యాక్సినేట్. సో ఎంత ఎర్లీగా వ్యాక్సినేషన్ ఇప్పిస్తే ద ఎఫెక్టివ్నెస్ ఇన్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్ అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ 14 years తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోకూడదా అంటే అలా ఏం లేదు. టిల్ ద ఏజ్ ఆఫ్ 45 years యూ కెన్ గెట్ వ్యాక్సినేటెడ్. అండ్ ఎలాంటి రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసి సర్వావాక్ ఉందండి. ఇది మనకి 4 strains ఆఫ్ వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది మనము 9-14 yearsలో అయితే 2 doses ఇవ్వాలి, 0 and 6 months. 14 years తర్వాత అయితే 3 doses ఇప్పించుకోవాలి, 0, 2 and 6 months. అండ్ గార్డసిల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా అవైలబుల్ విచ్ గివ్ ప్రొటెక్షన్ అగైన్స్ 4 strains. ఇంకొక వేరియంట్ విచ్ గివ్స్ ప్రొటెక్షన్ అగైన్స్ 9 strains. అకార్డింగ్ టు WHO గైడ్ లైన్స్ గార్డసిల్ అయితే అప్ టు ద ఏజ్ ఆఫ్ 20 years యూ కెన్ టేక్ సింగిల్ డోస్. బియాండ్ 20 years 3 doses తీసుకోవాలి, 0 to 6 months. ఇదండి వ్యాక్సినేషన్ గురించి. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, వ్యాక్సినేషన్ వేయించుకుంటే నాకు ఏవేవో రోగాలు వచ్చేస్తాయేమో, అది అవుతుందా ఇది అవుతుందా. సో
సర్వైకల్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటే అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్, చాలా పెద్దకరమైన అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఆ వ్యాక్సినేషన్ ద్వారా మీకు నార్మల్గా ఎలాంటి ఇంజెక్షన్ తీసుకున్నా మైల్డ్ పెయిన్, కొంచెం వీక్నెస్, హెడేక్, బాడీలీ పెయిన్, ఫ్యాటిక్ ఇవన్నీ నార్మల్ అని. నాట్ ఓన్లీ సర్వైకల్, వేరే వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా జనరల్గా వచ్చే సిమ్టమ్సే ఉంటాయి. కానీ అడ్వర్స్ సిమ్టమ్స్ అంటే చాలా కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ సర్వైకల్ వ్యాక్సిన్తో ఏమీ ఉండవు. థ్యాంక్ యూ ఆల్. డూ ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.